పవన్ కళ్యాణ్ గారు ఇంకొక సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని భూదందాలు జరిగాయో రీసెంట్గా జనవాణి కార్యక్రమంలో కావచ్చు, అలాగే టీడీపీకి జరుగుతున్నటువంటి అక్కడ కావచ్చు, ఈ 2 చోట్ల కూడా అనేకమైనటువంటి ఫిర్యాదులు వాళ్ళకి చాలామంది వచ్చి మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి. అర్జీలు ఇచ్చుకుని మా భూమి లాగేసుకున్నారయ్యా, మా భూమి దీంట్లో కలిసిపోయింది, మా భూమి వీళ్ళ పేరు మీద రాపించుకున్నారు, మమ్మల్ని బెదిరించారు, ఇంకొకటి చేశారు అని చెప్పాలంటే ఏదో ఒక జాతరలాగా ఆ జనవాణి కార్యక్రమాల దగ్గర అంత దారుణమైనటువంటి దాదాపు 10 నెలలు కావస్తున్న ఇప్పటికీ కూడా ఇంకా 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 బాధితులు వస్తానే ఉన్నారు. అంటే ఇంకా ఏ రకంగా చెప్పుకున్నా తప్పుకునేటువంటి పరిస్థితి లేదు. దీని నుంచి పవన్ కళ్యాణ్ గారు చూసి దీన్ని ఇక్కడతో ఆపాలంటే నేనే రంగంలోకి దిగాలి అని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కబ్జాలు భూదందాలపై పవన్ ఉక్కుపాదం. వైసీపీ పెద్దలున్నా కూటమి నేతలున్నా, ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నా, వైసీపీ పెద్దలున్నా కూటమి నేతలున్నా ఉపేక్షించబోమని స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి. జిల్లాలకు వెళ్ళి ఫిర్యాదులు స్వీకరిస్తా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. భూదందాలు చేసిన, తప్పుడు దస్తావేజులు సృష్టించిన, కబ్జాలకు పాల్పడ్డ సహించేది లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు. ఈ విషయాన్ని భూ నేరాలకు పాల్పడే వారికి కఠినంగా తెలియజేయబోతున్నామని ఆయన తెలిపారు. కష్టపడి సంపాదించుకొని చిన్నపాటి జాగాలు, వారసత్వంగా వచ్చినటువంటి భూములను కాపాడుకోవడం కోసం సామాన్యులు పడుతున్నటువంటి ఇబ్బందుల దృష్టిని ఆయన దృష్టికి వచ్చాయని, ప్రజల ఆస్తులను కూటమి పాలనలో భరోసా కల్పించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భూ కబ్జాలు, ఆక్రమణలపై తన కార్యాలయానికి వచ్చిన అర్జీలపై శుక్రవారం ఆయన అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు వారి ఆస్తుల రక్షణకు ఇస్తుందని, గత పాలకులు ప్రజల ఆస్తులను వివాదాల్లోకి నెట్టి కబ్జాలు చేసేలా చట్టాలు చేశారని, వారి మద్దతుతో కొందరు దందాలు సాగించారని, ఆ తరహా అక్రమాలు చేసే వారిపై కూటమి ప్రభుత్వం కఠినంగా ఉంటుందని, ప్రజల నుంచి ఇప్పటికీ అలాంటి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని తెలియజేశారు. నేనే స్వయంగా జిల్లా కేంద్రాలకు వెళ్ళి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమక్షంలో ప్రజల అర్జీలు స్వీకరిస్తా, వారి బాధలు తెలుసుకొని భరోసా ఇస్తా, తొలత కాకినాడ, విశాఖపట్నం వెళతా, ఆయా ప్రాంతాల్లో బాధితులతో మాట్లాడతా, వారి ఫిర్యాదులను పరిశీలిస్తా, బాధితులు కూటమి నేతల మూలంగా ఇబ్బంది పడ్డా, చాలా క్లియర్గా రాశారు చూడండి, బాధితులు కూటమి నేతల మూలంగా ఇబ్బంది పడ్డా ఉపేక్షించబోం, కారకులపై చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వ పాలనలో పారదర్శకంగా అన్ని చూసుకుని ఇందులో సంబంధిత శాఖల అధికారులతో చర్చించి కార్యాలయానికి వచ్చినటువంటి ఫిర్యాదులని చాలా సీరియస్గా తీసుకుంటానని చెప్పారు. అంటే రీసెంట్గా కొంతమంది, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది నాయకుల పైన కూడా ఇలాంటి ఫిర్యాదులు రావటం, గతంలో చెప్పాలంటే పెద్దిరెడ్డి కావచ్చు, అటు విశాఖకు సంబంధించినటువంటి భూముల కేసులో విజయసాయిరెడ్డి అల్లుడు, ఇలా చాలామంది, వీళ్ళందరి పేర్లు వస్తుంటే రెగ్యులర్గా చెప్పాలంటే అసలు తండోపదండాలుగా అటు టీడీపీ ఆఫీస్కి, జనసేన ఆఫీసులకి, మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్ల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి ఎంతోమంది కొన్ని వేల లక్షల అర్జీలు వాళ్ళు ఇవ్వటం జరిగింది. మా భూమి లాగేసుకున్నారయ్యా, మా భూమి ఇలా వేరే సర్వే నెంబర్లోకి వెళ్ళిపోయిందయ్యా, మా భూమి ఆన్లైన్లో చూపించడం లేదయ్యా, మా భూమి సరిహద్దు మార్చేశారయ్యా, మా భూమి ఆ నాయకుడు లాక్కున్నాడు, మా భూమి ఈ కార్పొరేటర్ లాక్కున్నాడు, ఈ నాయకుడు, ఈ ఎమ్మెల్యే, ఈ ఎంపీ అని చెప్పి గతంలో చెప్పినటువంటి పరిస్థితులు అవన్నీ కూడా ఇంకా 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 పెరిగిపోవటం, ఆయనకు కూడా ఒకటి చెయ్యాలి, దీంట్లో కూడా మనం సీరియస్గా ఉండాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఉన్నాడు అని తెలిసి చాలామంది ప్రజలు ఆయన ఒక ఎదురుగుండా ఒక బలమైనటువంటి నాయకుడిగా చూసుకున్నారు. అలాంటిది ఆయన ఉన్నప్పుడు కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటే ఆయన ఇంకా ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఆయన కూడా రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది. నాకు తెలిసి ఇది చాలా సీరియస్గా ఉన్నటువంటి విషయంగానే మనం చూడొచ్చు. అది కూడా వచ్చినటువంటి 10 నెలల్లోనే ఇలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోవడం అనేది చాలా డేర్ అండ్ డెసిషన్ ఉండాలి. ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి వాళ్ళతో కూడా విభేదాలు వస్తాయి. అయినా కూడా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, వీళ్ళ ముగ్గురు కూడా
ఒక బలమైనటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. ఎక్కడా కూటమిలో జరిగినటువంటి తప్పులైనా సరే, కూటమిలో ఉన్నటువంటి నాయకులు తప్పులు చేసినా సరే ఉపేక్షించేది లేదు. వాళ్ళ మీద కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటాం, శిక్షలు వేస్తామని చెప్పి రీసెంట్‌గా చాలా విషయాల్లోనే అటు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వారి గురించి కావచ్చు, ఏదన్నా లేడీస్ మీద అసభ్యకరంగా మాట్లాడినటువంటి చేబ్రోలు కిరణ్ గురించి, లేదంటే ఒక ఎమ్మెల్యే మీద వేటు వేయటం కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి సంబంధిత విషయాలు మనం చూసుకోవచ్చు. కొంతమంది నాయకులు ఇలా వేరే వాళ్ళని బెదిరిస్తున్నారనో తెలిసినా కూడా వెంటనే వాళ్ళందరికీ నోటీసులు పంపించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం, లేదంటే వాళ్ళని వెంటనే సంబంధిత అధికారులకి వాళ్ళకి చెప్పి అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు ఏం చేశారో మనం పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం. వాళ్ళ సొంత తల్లిని చెల్లిని హింసించి దారుణంగా తిట్టినా కూడా ఇంట్లో కూర్చోబెట్టుకుని బెయిల్ ఇచ్చి మరీ ఇంట్లో తీసుకెళ్లి కూర్చోబెట్టి సకల మర్యాదలు చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ నాయకులు దందాలు భూదందాలు చేసినా కూడా ఏమీ చేయకుండా మర్డర్లు మానభంగాలు చేసిన వాళ్ళని కూడా ర్యాలీలుగా తీసుకెళ్ళి భుజాల మీద చెయ్యేసుకుని జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్తు డోర్ డెలివరీ చేసినటువంటి ఒక ఎమ్మెల్సీని కూడా ఆయన హక్కును చేర్చుకున్నటువంటి పరిస్థితులను చూసాం. ఇక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన అసలే గబ్బర్ సింగ్. ఆయన అంతా ఇంత మామూలుగా వదలరు. సో రేపొద్దున చాలా సీరియస్గానే ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు చాలా తీవ్రంగానే చాలా సీరియస్గా ఒక్కొక్కరికి గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధపడినట్టుగా తెలుస్తుంది. అది కూటమి సభ్యులైనా వైఎస్ఆర్సీపీ అయినా చట్టం ముందు అందరూ సమానమే. ప్రజలు ఎంతో కష్టపడి అది ఇది అని మనం తినక కూడబెట్టుకున్న భూమిని కొంటే అది వేరే వాళ్ళు లాగేసుకున్నాడనో, వేరే దాంట్లోకి వెళ్ళిపోయిందనో, ఇంకొకటనో చెప్పి చేస్తే ఎంత కష్టంగా ఉంటుందో వాళ్ళందరి కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా ఈసారి పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగిపోతున్నారు. వాళ్ళందరికీ భరోసా ఇస్తూ, అభయాన్ని ఇస్తూ ఆయన ముందుకు రాబోతున్నారు.